మహారాజ్ గారి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఏరియాలో కూడా అప్పుడు సార్ మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కానీ ప్రతి అభివృద్ధి కూడా చాలా జరుగుతుంది. ఇప్పుడు మూల ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసి విష్ణు మహారాజ్ గారు ప్రజల నుంచి మంచి ఆదరణ పొందుతున్నారు. అదేవిధంగా వాళ్ళతో పాటు శ్యామలాదేవి గారు కూడా వాళ్ళ కూతురు గారు కూడా అతని కష్టం ఎంతైతే ఉందో మేడం గారు కూడా అంతే తండ్రికి తగ్గ కూతురుగా కష్టపడుతున్నారు. అదేవిధంగా ఇది 51వ వార్డులో మన కూటమి ప్రభుత్వం నుంచి కూడా ఈ 51వ వార్డుకి సంబంధించిన కలిగినగర్ ప్రాంత చుట్టుపక్కల ప్రాంతంలో సుమారు 19 లక్షలు పెట్టి రోడ్డు మార్గం కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఈరోజు మన విష్ణు కుమార్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా విష్ణు కుమార్ గారి ఆధ్వర్యంలో ఉత్తమ వర్గం అంతా కూడా ప్రజలు ఆదరించినట్టుగా, అంటే అందరికీ తెలుసు విష్ణు కుమార్ రాజు గారు ప్రజల మనిషి అని. ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా మరింత ప్రజలు కూడా ఆనందపడుతున్నారు. మూల ప్రాంతాల్లో కూడా డ్రైనేజీ లేని సమస్య ఈరోజు విష్ణు కుమార్ రాజు గారు దాన్ని దగ్గర నుంచి చేయించడం కానీ, జనసేన పార్టీ నుంచి కూడా కానీ, టీడీపీ నుంచి కూడా మేము చాలా గర్వకారంగా విష్ణు కుమార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. థ్యాంక్ యూ. మేము పలుసార్లు కార్పొరేటర్కి కానీ అప్పుడున్న ప్రభుత్వానికి కానీ మా ఊర్లో మా వీధిలో పెద్దలందరూ వెళ్ళి రిప్రజెంట్ చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు జరగలేదు. ఈరోజు మా కూటమి ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేగా అయినటువంటి గౌరవనీయులైన విష్ణు కుమార్ రాజు గారు వచ్చిన తర్వాత దీన్ని ఈ రోడ్డు కార్యక్రమం చేయటం అన్నది మా వీధిలో పెద్దలందరూ ఇప్పుడు అందరూ అటెండ్ అయ్యారు. వాళ్ళందరూ చాలా ఆనందపడుతున్నారు. అలాగే ఈ అప్రోచ్ రోడ్డు ఒకటి ఉంది, అది సార్ చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉందండి. ఏవో ఒక సమస్య వలన దయచేసి మీరు దృష్టి పెడితే మాకు ఇంతవరకు అప్రోచ్ రోడ్ లేదుంది, అక్కడ అది జరిగిపోతే మేము చాలా ఆనందపడతామని మీకు ఈ కార్యక్రమం ముఖంగా మీకు మనవి చేస్తున్నామండి. అది దయచేసి అది కూడా మీరు క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాము. మా శాసనసభ్యులైన విష్ణు కుమార్ రాజు గారికి హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఇక్కడ మాకు చిన్న చిన్న రోడ్లన్నీ కూడా మీరు వచ్చాక చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అప్పట్లో 19 నుంచి 24 వరకు చాలా వరకు ఆగిపోయేవి. అంతకుముందు మీ ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా చేశారు. అప్పుడు టీడీపీ బీజేపీ ప్రభుత్వంలో మీ ఆధ్వర్యంలోనే. కానీ ఎత్తు ప్రాంతాలు కొన్ని ఉన్నాయి సార్, కొంచెం కాలువల వల్ల 24 అవర్స్ వాటర్ వస్తుంది కదా సార్, దాని గురించి అప్పుడు పైపులు వేసి నిర్ణయించి రోడ్లు కొట్టేశారు. అవి కూడా కొంచెం మీరు దృష్టి పెట్టుకొని అవి కూడా కొంచెం బాగా చేస్తే ఇంకా బాగుంటుంది. వాటి మీద కూడా అలాగే ఇప్పుడు 56,000 రూపాయలు శాంక్షన్, 56 లక్షలు శాంక్షన్ అయినందుకు సార్కి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్, మీ ఆధ్వర్యంలో ఇలాంటి చిన్న చిన్న పనులన్నీ సకాలంగా బేగ పూర్తి చేసుకుంటే వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్కి మేము అందరం వార్డులో తిరగడానికి బాగుంటుందని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వార్డులో సుమారు 87 లక్షల రూపాయలు వాల్యూ ఆఫ్ వర్క్స్ శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి కూటమి నాయకులందరూ కూడా రావటం జరిగింది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ, ఈ 3 పార్టీల నాయకులు వచ్చిన వలన, అట్లాగే లోకల్స్ అందరూ ఉన్న వలన చాలా సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అట్లాగే కొన్ని ఇష్యూస్ చెప్పారు రోడ్డు విషయము. ఆ రోడ్డు ఏంటంటే అది ప్రైవేట్ రోడ్డు అనేది కొంత అబ్జెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి టీడీఆర్ ఈసారి అతి త్వరలో, అంటే ఒక 15 డేస్లో మ్యాక్సిమం 1 మంత్లో వాళ్ళకి టీడీఆర్ ఏదైనా ఇచ్చి ఇక్కడ రోడ్డు ఇబ్బందులు తొలగించడానికి పూర్తి ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ వార్డులో ఇప్పటి వరకు శాంక్షన్ అయిన వర్క్స్ అన్నీ కూడా శంకుస్థాపన కార్యక్రమం పూర్తయింది. ఇంకా ఏదైనా వర్క్స్ ఉన్నాయంటే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకుని వస్తే ఇప్పుడు అవి శాంక్షన్ చేయించి ఈ వార్డుని అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అందరూ కూడా ఈరోజు అతి పవిత్రమైన బక్రీద్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లాగే టీడీపీ ఏదైతే కూటమిలో ఒక పార్టీ అయినట్టు తెలుగుదేశం పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న
వారి తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా ఇవాళ మహానాడు కంప్లీషన్ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.